ఆ ద్వారం గనక మూయబడితే క్రీస్తు విరోధి పాలనకు ద్వారం తెరవబడబోతుంది. మహాశ్రమల కాలానికి ద్వారం తెరవబడబోతుంది. అవి చాలా ఘోరమైన రోజులు అని యేసుక్రీస్తు చెప్పారు. ఇప్పటిదాకా అటువంటి కష్టాలు లోకం చూడలేదని స్వయంగా యేసుక్రీస్తే అన్నారంటే అవి ఎంత దారుణంగా ఉండబోతున్నాయో ఆలోచించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఈ అంత్యదినాల్లో నోవహు దగ్గర ఏం జరిగిందో మరలా అదే జరుగుతుంది. అందుకే యేసుక్రీస్తు నోవహు దినాలను జ్ఞాపకం చేసుకోండి అన్నారు. దేవుడు యేసుక్రీస్తు అనే రక్షణ ద్వారాన్ని మనుషులకు ఇచ్చాడు. నోవహు లాంటి ప్రజలు దేవుడు చెప్పినట్లు రక్షణ అనే ఓడ కట్టుకున్నారు. జలప్రళయం వచ్చినా కానీ వారిని ఏం చేయకుండా ఆ రక్షణ అనే ఓడ కాపాడుతుంది. కానీ ఓడ బయట ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు ఎందుకు అవసరమో ఆలోచించడం లేదు. ఆయన నామాన్ని ధరించి బాప్తిజం పొందటం వలన కలిగే ఉపయోగం గ్రహించడం లేదు. అందరూ మారి దేవుని రక్షణ ఓడలోకి వెళ్దాము అనుకుంటే కొంతమంది దేవుని కుమారులు చేసినట్లు లోకంలో ఉన్న డబ్బు, పాపం, మద్యం, స్త్రీ ఇలా విలాసవంతమైన జీవితం మీద మనసు పెట్టి యేసుక్రీస్తు అనే రక్షణ ఓడకు ఉన్న విలువేంటో చూడడం లేదు. వారి చెవిదాకా వెళ్లి యేసు అనే ద్వారం యొక్క విలువను, దేవుని సువార్తను ప్రకటిస్తుంటే క్రైస్తవుల్ని దూషిస్తున్నారు, కొడుతున్నారు. మా వీధుల్లోకి రావద్దు అంటున్నారు. గత సంవత్సరాలలో పోల్చుకుంటే ఈ దాడులు విపరీతంగా పెరిగాయి. చర్చీలు కూడా పడగొడుతున్నారు. యేసుక్రీస్తుని నమ్మేవారంటేనే కొట్టండి అంటున్నారు. వారి చర్చీలు పగలగొట్టండి అంటున్నారు. ఒక్క చర్చి కూడా ఉండకూడదు అని మాట్లాడుతున్నారు. దేవుని పాటలని, దేవుని మాటల్ని, దేవుని సేవకుల్ని హేళన చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. మనిషి చావును కూడా ఆనందించే పైశాచిక ప్రజల మధ్య మనం నివసిస్తున్నాం. అయినా కానీ మనం దేవుని రాకడ సమీపించింది, మారు మనసు పొందండి అని ప్రకటిస్తూనే ఉండాలి.